నెల్లూరులో మరోసారి రేషన్ మాఫియా కలకలం రేపింది. చంద్రశేఖరపురం శ్రీలక్ష్మీ నారాయణ రైస్ మిల్లులో భారీగా రేషన్ బియ్యాన్ని గుర్తించారు. శ్రీనివాస రైస్ మిల్ యాజమాన్యం రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తోంది. సమాచారంతో తెలుసుకున్న గ్రామస్తులు రైస్ మిల్లుకు వద్దకు చేరుకున్నారు. దీంతో రైస్ మిల్ యాజమాన్యం గ్రామస్తులపై తిరగబడేందుకు యత్నించారు. పోలీసుల సమక్షంలో రైస్ మిల్ తాళాలు పగలగొట్టిన స్థానికులు 5 టన్నులకు పైగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసినట్లు గుర్తించారు. నిందితులపై పోలీసులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా పౌర సరఫరాధికారి నెల్లూరు వారు చంద్రశేఖరపురం దగ్గర మిల్లుకి పరిశీలించమనేసి చెప్పారు. చెప్తే ఈరోజు నేను మిల్ దగ్గరికి వచ్చాను. మిల్ దగ్గరికి వస్తే బయట కొన్ని బస్తాలు లోపల బియ్యం బస్తాలు ఉంటే దాని తనిఖీ నిమిత్తం మొత్తం నమూనాలు సేకరించి డిఎంసీ సప్లైస్ వారికి పంపిస్తాము. ఇక్కడ మన పీడిఎస్ బియ్యం నిర్ధారిస్తే అయితే మన ఈ బిల్లు మీద 6A కేసు బుక్ చేస్తాము. తదుపరి వచ్చేసి మన గౌరవ డిఎస్ఓ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈరోజు ఉదయాన మన శ్రీ